వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య నటించిన సినిమానే కస్టడీ. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మూవీ స్టోరీ విషయానికి వస్తే శివ ఒక సాధారణ కానిస్టేబుల్, కానీ అతను డ్యూటీ మైండెడ్ పర్సన్. ఎంతలా అంటే రూల్స్ పాటించకపోతే సీఎం కార్ని కూడా ఆపేసేంత. ఇతను రేవతి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇలా తన లైఫ్ సాగిపోతుండగా ఒకరోజు శివకి రాజు అనే క్రిమినల్ని పక్క రాష్ట్రంలోని కోర్టులో సబ్మిట్ చేసే డ్యూటీ వేస్తారు. శివ రాజుని తీసుకెళ్లే దారిలో రాజుపై అటాక్స్ జరుగుతూ ఉంటాయి. మరోవైపు తన ప్రేమిస్తున్న రేవతి కూడా ఇబ్బందుల్లో ఉంటుంది. గవర్నమెంటే చంపాలనుకుంటున్న రాజుని శివ కాపాడగలిగాడా లేదా అనేదే స్టోరీ. ఈ సినిమాలో నాగచైతన్య మంచి సీరియస్ లుక్లో కొత్తగా కనిపించనున్నాడు. సినిమా 1996 ఓల్డ్ బ్యాక్ డ్రాప్లో జరుగుతుంటుంది. సినిమా స్టార్ట్ అయిన 2 నిమిషాలు చాలా స్లోగా మొదలవుతుంది. 4 రోజుల్లో జరిగే కథ అవడం వలన మరీ అంత పెద్ద కథ ఏమీ ఉండదు. సిచ్యువేషన్ ఆధారంగా కథ నడుస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే ఇంటర్వెల్ వచ్చేంత వరకు నార్మల్గా నడుస్తుంది. ఇంటర్వెల్ వాటర్ ఫైట్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొన్ని ట్విస్టులతో మొదలై మంచి క్లైమాక్స్తో ముగుస్తుంది. కానీ ఈ మధ్యలో కొన్ని సీన్లు నీరసాన్ని తెప్పిస్తాయి. నాగచైతన్య నటన ఈ సినిమాలో చాలా బాగుంది. కృతి శెట్టి ఉన్నంత వరకు పర్వాలేదనిపించింది. తనకి ఈ సినిమాలో అంత స్కోప్ లేదు. ఈ సినిమాలో మెయిన్ విలన్ అరవింద్ స్వామి నటన అద్భుతంగా ఉంటుంది. అరవింద్ స్వామికి నాగచైతన్యకి మధ్య సీన్లు బాగా కుదిరాయి. ముఖ్యంగా అరవింద్ స్వామి పాత్ర సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాత వచ్చి హీరోతో పాటు సాగే ఇంపార్టెంట్ క్యారెక్టర్. సినిమా మొత్తం అరవింద్ స్వామి నాగచైతన్య మధ్య తిరుగుతూ ఉంటుంది. వెన్నెల కిషోర్ కామెడీ సీన్లు బాగున్నాయి. శరత్ కుమార్, ప్రియమణి పాత్రలు బాగా కుదిరాయి. మలయాళ సినిమా నాయాక్టిక్ రీమేకే ఈ సినిమా. కానీ వెంకట ప్రభు దీన్ని అంత బలంగా చిత్రీకరించడంలో తడబడ్డాడనే చెప్పాలి. హ్యాట్సప్ హై అనే పాట తప్ప మిగిలిన పాటలు అంత బాగా మెప్పించలేకపోయాయి. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ఫోటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదనిపిస్తుంది. నాగచైతన్య రొటీన్గా కాకుండా డిఫరెంట్గా కనిపించాడు ఈ సినిమాలో. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా వెళ్ళి చూస్తేనే ఈ సినిమా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఈ మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.